ఈ మధ్య అసెంబ్లీలో బుద్ధప్రసాద్ గారు మాట్లాడుతూ చరిత్ర నాశనం చేశాడు, చరిత్ర తెలవని ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇట్లాగే ఉంటుందని ఏదో 4 మాటలు రాసుకెళ్ళినయో ఎక్కడన్నా బట్టినో చూసి మాట్లాడుకుంటాం. లేకపోతే ఈ ఎక్స్పాన్షన్లో మార్పులు చేర్పుల్లో మంత్రి పదవి వస్తుందని ఆశ కొద్దీ మాట్లాడదామా వద్దా అని ఓపిక ఉండట్టు లేనట్టు కూడా మాట్లాడాడు. నువ్వు ఒక్కసారి ఎక్కడో చరిత్ర తెలియని హీనులు ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా. అవన్నగడ్డది కంపోస్ట్ యార్డు రోడ్డు పక్కన ఉంది, దీన్ని తీసేయమని నువ్వు అధికారంలో ఉండగా చాలామంది నీ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చారు, అది ఛాన్సలైపోయావు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్పు చేయడం కోసం 2 ప్లేసుల్లో ప్రయత్నం చేస్తే 2 సార్లు పిటిషన్లు పెట్టించాం. ఒకటి ఎడ్లంక దగ్గర, ఇంకొకటి అసిరాపాలెం దగ్గర సింహాద్రి సత్యనారాయణ గారి అబ్బాయి నేను స్థలం ఇస్తానని చెప్తే అసిరాపాలెం గ్రామ సర్పంచ్ మీ ఓడ అవటం మూలంగా ఆ రోజుని వాళ్ళందరి దగ్గర పిటిషన్ పెట్టించాం. అసిరాపాలెంలో కంపోస్ట్ యార్డ్ డస్ట్ తీసుకొచ్చి పోసేదేమో ఆ పక్కనే. ఈ కంపోస్ట్ యార్డ్ కడితే ఏమవుతుందంటే కాంపౌండ్ వాళ్ళు కట్టి ఒక పద్ధతి ప్రకారం ఇవాళ ఇబ్బంది లేకోకుండా కంపోస్ట్ యార్డ్ తయారు చేస్తున్నారు. ఆ విధంగా చేసేసరికి కూడా పిటిషన్ పెట్టించావు. అదే యాకనూరు దగ్గర పొలాలు తీసుకున్నా వాళ్ళతో పిటిషన్ పెట్టించావు. నువ్వు అసలు ఈ నియోజకవర్గానికి మేలు చేద్దామనే రోజు నన్ను ఉందా నీకు? నీకల్లా కావాల్సింది ఏంటంటే నిన్ను పొగిడేవాళ్ళు, నిన్ను అందలం ఎక్కించేవాళ్ళు, లేకపోతే నీకు ఆర్థిక సహాయం చేసేవాళ్ళు కావాలి తప్ప మామూలు మనుషులతో నీకు ఏమన్నా పట్టిందా? కంపోజ్ చేయాల్సింది అటు వదిలేద్దాం. 2 సంవత్సరాలు అయిపోతుంది దగ్గరగా. అవుట్ ఫార్ స్వీస్ ఫైనాన్స్లో ఉన్నాయి, దానివల్ల వ్యవసాయం నాశనం అయిపోతుంది. ఇది పరిస్థితి అని చెప్తున్నాం. 5,000 ఎకరాలకు మోక్షం కలిగించాడని నీ పేరు చెప్తారు. మరి ఎక్కడ కలిగించావో ఏంటో ఎవరికి తెలియదు. ఆ ప్లాస్టిక్ షర్ట్లు పెట్టించావో పెట్టిన రోజునే లేచిపోయింది. అసలు ఏమైనా బాధ్యత లేకోకుండా నీ ఇష్టానుసారంగా నిన్ను పొగిడేసాట ఒక ఇన్విటేషన్ మాత్రం పెడతాడు. ఈయన ఎవరెవరైతే కేకేశారో అక్కడికి నీ ఇన్విటేషన్ వచ్చింది, ఇది గొప్పతనంగా పెట్టుకుంటావు. ఈ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ అవసరాలకి స్పందించమని నీకు ఓటేసి గెలిపిస్తే నీకల్లా కావాల్సింది ఏంటంటే నిన్ను ఎవరు గౌరవంతో పిలిచారో, నిన్ను ఎవరు గౌరవంగా పొగుడుతున్నారు, ఇది తప్ప వేరేది లేదు. కంపోస్ట్ యార్డ్ చూస్తే అట్టా ఉంది, అవుట్ ఫాల్స్ చూస్తే అట్టా ఉంది. అసలు ఇవాళ అవనగడ్డ పులిగడ్డ రోడ్డు ఎట్టా అని చెప్పు. అవనగడ్డ నుంచి పులిగడ్డ వెళ్ళే లోపల కారు లేకపోతే మోటార్ సైకిల్ ఎన్నిసార్లు గుంటలు పడతాయో చెప్పు. అసలు నువ్వు చేసిందేంటి ఈ నియోజకవర్గానికి? ఒకటి కాదు, నీ హయాంలో ఒక్క అభివృద్ధి పని జరిగిందని చెప్పమని చెప్పు. మీ వాడిని మాత్రం చెప్తాడు దస్తావేజులు ఉంటారు. దస్తావేజులు లేవు, ఏమీ లేవు. నీకల్లా పొగడ్తలో ఇప్పుడు ఈ జనానికి రైతాంగానికి టమాటా ధర లేదు. ఇవాళ అసలు ఏది ఒక్కటి కూడా వ్యవసాయం బాగోలా, దీని గురించి మాట్లాడు. నీకు కావాల్సిందల్లా ఏంటంటే శతజయంతి సంవత్సరం పాటు మీ నాన్నగారిది, అట్లాగే ఇప్పుడు ఘంటసాలలో ఆ బుద్ధుడి గారి గురించి ఏదో ఏ ప్రభుత్వం ఎదురు చేయలేదంట. నువ్వు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు సర్వనాశనం చేశాడని చెప్తున్నావు కదా. ఊళ్ళల్లో వెల్నెస్ సెంటర్లు అంటే హాస్పిటల్ దాకా రాకోకుండా వైద్యం చేయించుకునే సదుపాయం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఊళ్ళల్లోనే ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు, అక్కడే సచివాలయాలు, అన్ని ఏర్పడి ఒక పక్కతాలు తిప్పి చూస్తే సచివాలయం కనపడుతుంది, ఇంకో పక్క తిరిగి చూస్తే వెల్నెస్ సెంటర్ కనపడుతుంది, కాస్త ముందుకెళ్తే రైతు భరోసా కేంద్రం కనపడుతుంది. ఇవన్నీ డెవలప్మెంట్ కదా, నీకు కనపడవా? నీకల్లా కనపడేది ఏంటి? ఆ బొద్దు సేవును ఎవడన్నా పోడించుకుంటామును, ఎవరికన్నా కాస్త ఆర్థిక సంపన్నులకి అడుగులకు మడుగులు ఎత్తే పని తప్ప నువ్వేం చేయగలవు? నువ్వు చేసేదేవి లేకోకుండా నువ్వు చేసేది ఏంటంటే దుష్ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తిని, ఈ రాష్ట్రంలో ఆదరణ పొందిన ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు చెప్పు సమాధానం దేనికి చెబుతావు? మన పరకాల ప్రభాకర్ గారు చెప్పారే, రాత్రి 11:30 దగ్గర నుంచి 2 గంటల దాకా నిమిషానికి 3 ఓట్లు చిల్లరట్టా పడినాయి, పగులల్లా ఒక ఓటు ఎట్ట పడింది అని చెప్పాడు కదా. దానికి సమాధానం చెప్పు. అట్లాగే ఆ కమిషన్తో ఎలక్షన్ కమిషన్తో సమాధానం చెప్పించు. నీకు వాళ్ళ డబ్బులు లేదు, వీళ్ళ డబ్బులు లేదు, గ్రాంట్లు రాకోకుండా ఇబ్బంది పడుతున్న రైతాంగానికి ఆ భూములకు నీరు అందేటట్టుగా మురుగునీరు
ఉప్పు నీళ్ళు పైకి రాకుండా ఉండేటట్టుగా చెయ్యి. ఈ చేయకోకుండా ఏయో మాట్లాడతావు ఎందుకు? నువ్వు సమస్యలను లేవనెత్తు, మేము చెబుతాం చేస్తాం అని చెబుతున్నావుగా. లేవనెత్తిన సమస్యలు బోల్డ్ ఉన్నాయి. అవుట్ ఫాల్స్ నువ్వు చూడు, రోడ్లు చూడు, అట్లాగే ఆ కంపోస్ట్ యార్డ్ చూడు, మరీ భయంకరంగా ఉంది రోడ్డు పక్కన. అది నువ్వు చేస్తావా? ఎట్టి పరిస్థితులు అయ్యేదాన్ని ఆపించినాడు, నువ్వెందుకు చేస్తావు? పోనీ పాత దాంట్లో శాంక్షన్ అయ్యి ఉంది కదా, దాన్ని ఆ శాంక్షన్ దంచు. ఇంకా 2 సార్లు టెండర్ పిలిచిన ఎదురుమండి బ్రిడ్జ్ సంగతి ఏమైంది? దాని సంగతి ఏం మాట్లాడవేంటి? అయ్యే వేరే నిధులతో చేస్తాను చెప్పు. వేరే నిధులో ఇంకో నిధులు పోనీ మేము శాంక్షన్ చేసినవి కాదని చెప్పు. ఆ జీవో చూపించి ఆ బ్రిడ్జ్ అన్న కట్టించు. ఏది చేయడానికి నీకు ఇష్టం ఉండదు, జనంతో నీకు కలవడానికి ఇష్టం ఉండదు. నీకల్లా ఏంటంటే కావాల్సిందే పొగడ్తలు, దండలు, శాలువాలు. ఎక్కడికన్నా వాళ్ళు కేకేశారు, వీళ్ళు కేకేశారు అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో కార్డులు పెట్టుకుంటాం. ఇది ఎక్కడి నుంచో పిలుపు వచ్చింది, మహా అంత గొప్పవాడు అని చెప్పుకోవడం తప్ప ఈ నియోజకవర్గ ప్రజానీకానికి నువ్వు చేసింది ఏం లేదు, శూన్యం. ఇవాళ్ళకు కూడా ఎన్నో చెప్పావు కథలు. ఆ ఇసుక గుట్లు అన్న వాటికాడ ఫోటో దిగొచ్చావు. ఇవాళ నీ కొడుకు నువ్వు చేస్తుంది ఏంటి? నీ అల్లుడును ఆ ఇసుక గుట్లు అన్నీ అయ్యే కదా, శ్రీకాకుళం కాడ ఇసుక గుట్లు అయ్యే. ఇవాళ కొత్తగా పాప వినాశనం బిగించేసావు. అవతలకు వచ్చి ఈ గుట్లన్నీ ఎక్కడే ఇవాళ ఎడ్లంక అన్నావు, ఎడ్లంక తవ్వేశారు. అసెంబ్లీలో మాట్లాడావు. పాత పాలకులు తవ్వటం మూలంగా ఎడ్లంక మునిగిపోయింది, కొట్టుకుపోతుందని చెప్పావు. 2-3 రోజుల నుంచి అదే పని. నీ మిత్రులు, నీ వాళ్ళందరూ. అందులో నీ వాటా ఎంత? నీకు వాటా లేదా? నీ ఇంటికి రాకపోతే నువ్వు ఊరుకుంటావా? నీ మూలంగానే కదా తవ్వేది. ఇవన్నీ చేసే దరిద్రపం నువ్వు. ఎవరినన్నా నువ్వు అసలు చరిత్రలో ఏమాత్రం గుర్తుపెట్టుకోదగినడు కాదు. నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అంత నీకు సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు నీలో. నువ్వు ఎప్పుడు ఒకళ్ళని పైకి తీసుకొచ్చి ఇంకోటి తొక్కేయటం, ఇంకొకటి పైకి తీసుకొచ్చిన మళ్ళీ తొక్కడానికి ఇంకోటి తీసుకురావడం, ఇటువంటి పనులు చేయటం తప్ప పేద ప్రజానీకానికి, ఈ నియోజకవర్గ ప్రజలకి ఉపయోగపడింది లేదు, ఏమీ లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అంతంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే చూస్తా ఊరికి ఎదురు పొరపాటును కూడా నోరు దగ్గర పెట్టుకు మాట్లాడమని చెప్తున్నాను.